ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 4 రోజులుగా కుప్పంలో పర్యటించారు. 19వ తారీఖు నుంచి నేటి వరకు కూడా ఆమె కుప్పంలో కలివిడిగా పర్యటన చేశారని చెప్పాలి. ఏదైతే కుప్పంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు వెళ్ళి అక్కడ ప్రజలతోటి విద్యార్థులతోటి మమేకమైనటువంటి పరిస్థితి. ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమంలో ఆమె నిర్వహించడం జరిగింది. తోపుడు బండ్లు కావచ్చు, మహిళలకు కుట్టు మిషన్లు, చెవిటి పిల్లలకంతా కూడా చెవిటి మిషన్లు, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. ఈ విధంగా పార్టీ నాయకులు అటు కార్యకర్తల్లో కూడా కొద్దిగా జోష్ నింపింది నారా భువనేశ్వర్ గారి పర్యటన చెప్పాలి. ఏదైతే అధినాయకుడు ఎప్పుడో రాష్ట్ర పాలనలో బిజీగా ఉంటారు, 3 నెలలకు ఒకసారి నారా భువనేశ్వర్ గారు వచ్చి కుప్పంలో పర్యటించడం మాకంతా సంతోషంగా ఉందనేసి కూడా ఇటు కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పర్యటనలో మరి కాస్త చంద్రబాబు గారి యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని ప్రశ్నలు విద్యార్థులు లేవనెత్తగా నారా భువనేశ్వర్ గారు అనేక ఆనందంతో సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీకు గిఫ్ట్ ఇచ్చారనేసి అడగడం, వాటికి ఆమె నవ్వుతూ సమాధానాలు చెప్పడం, ఇలాంటివన్నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి చంద్రబాబు ఎప్పుడు పొలిటీషియన్గా బిజీగా ఉండేటువంటి, ఎప్పుడు సీరియస్గా కనబడేటువంటి చంద్రబాబు గురించి ఆమె సరదాగా చెప్పడంతో కూడా అటు యువత విద్యార్థుల్లో కావచ్చు చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో ఇంక ముందు కూడా ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అయితే గత పాలనలో పాలకులంతా కూడా జేబులు నింపుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని అత్యంత మెజార్టీతో మీరంతా గెలిపించడం వల్ల మీరంతా కూడా మీ భవిష్యత్తు అంతా కూడా మారబోతుంది. ఖచ్చితంగా విజన్ ఉన్నటువంటి నాయకులు మీరు ఎంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తును అందించేందుకు నారా చంద్రబాబు ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారనేసి కూడా నారా భువనేశ్వర్ గారు తెలియజేశారు. అదేవిధంగా పార్టీ నాయకుల్లో కూడా సమస్యలు ఏదైనా ఉంటే ఆమె వచ్చినప్పుడు తెలియజేస్తే వాటిని కూడా అధినాయకుల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా అనేక మంది పార్టీ నాయకులు కూడా వారికి ఉన్నటువంటి 1 or 2 సమస్యలు కూడా ఆ దృష్టికి కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, చిన్న సమస్యలు కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మాట్లాడతాననేసి కూడా ఆమె తెలియజేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా గడిచిన 4 రోజుల పర్యటనలో పూర్తి స్థాయిలో అయితే అటు కార్యకర్తలు, నాయకులు, ప్రజల్లో జోష్ నింపిందనే చెప్పాలి. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం చంద్రబాబు నాయుడికి గుండె లాంటిది అనేసి కూడా ఆమె అభివర్ణించడం జరిగింది. అయితే ఎప్పుడు ఆయన రాకపోయినా మీరే చందాలేసి కూడా ఆయనకి నామినేషన్ వేసి గెలిపించేటువంటి ప్రజలు, మీరు అంత మంచి మనసు ఉన్నటువంటి కుప్పం ప్రజలని మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటామని ఏ సందర్భంలోనైనా కుప్పం ప్రజలకి అభివృద్ధి దిశగానే నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తారనేసి కూడా ఆమె తెలియజేయడం జరిగింది. 4 రోజుల పర్యటనలో అటు పూర్తిగా ఇవాళ ముగించుకొని పలంనేరు చేరుకుని అక్కడి నుంచిగా బెంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకుని అటు నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. పవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.